అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. ఏపీ సెట్ 2025కి సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్కి షెడ్యూల్ కన్ఫర్మ్ అవుతుంది. 1-2 వారాల్లోనే అది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. దీని నేపథ్యంలోనే చాలామంది సైన్స్ స్ట్రీమ్కి సంబంధించి బైపీసీ స్టూడెంట్స్ అందరూ కూడా కౌన్సిలింగ్లో కట్ ఆఫ్ వివరాలు తెలియజేయండి అంటూ కామెంట్ రాస్తున్నారు. చాలామంది కామెంట్ రాసినటువంటి నేపథ్యంలో బైపీసీ స్ట్రీమ్లో ఏపీ సెట్ రాసినటువంటి విద్యార్థులకు ఉన్నటువంటి ఆప్షన్స్లో ముఖ్యమైనటువంటిది బీఎస్సీ అగ్రికల్చర్. ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ప్రైవేటు అగ్రికల్చర్ కాలేజెస్లో ఈ అడ్మిషన్ ప్రాసెస్ నిర్వహిస్తారు. బయట చాలా ప్రైవేట్ కాలేజెస్లో బీఎస్సీ అగ్రికల్చర్ అందుబాటులో ఉంది అని చెబుతున్నప్పటికీ ఆయా క్యాంపస్ల్లో ఐకార్ ఎఫిలియేషను ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలన్నా, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకి అర్హత సాధించాలన్నా ఐకార్ ఎఫిలియేషన్ ఉన్న క్యాంపస్ల్లో మాత్రమే మీరు ఈ బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్ వంటి కోర్సులు పూర్తి చేయాల్సి ఉంటుంది. సో అందులో భాగంగానే బీఎస్సీ అగ్రికల్చర్కి కట్ ఆఫ్ వివరాలు ఏంటి అనేది మనం పరిశీలిద్దాం. ఇందులో ఏయూ రీజియన్లో చూస్తే నాన్ ఫార్మర్ 4,721 ర్యాంక్కి జనరల్ కోటాలో సీట్ వచ్చింది. అదే ఫార్మర్ కోటాలో అయితే 8,067. మెన్లో బీఎస్సీ అగ్రికల్చర్ చేరేదానికి ఓపెన్ కేటగిరీలో 8,067 ర్యాంక్ వరకు కూడా సీట్ వచ్చింది. అంటే ఇందులో ఫార్మర్ ఏంటి, నాన్ ఫార్మర్ ఏంటి, ఈ కోటా కూడా చాలామందికి డౌట్ ఉంటుంది. ఫార్మర్ అంటే ఆ కుటుంబంలో, మీ కుటుంబంలో స్టూడెంట్ బీఎస్సీ అగ్రికల్చర్ చేయాలనుకుంటున్నటువంటి వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ ఏమైనా ల్యాండ్ ఉంటే, వ్యవసాయ భూమి ఉంటే, అది మెట్ట భూమి అయినా మాగాణైనా ఎలాంటి భూమి అయినా మీ పేరుతో భూమి ఉంటే, మీ కుటుంబంలో అమ్మ నాన్న స్టూడెంట్ వీళ్ళ ముగ్గురులో ఎవరి పేరు మీద భూమి ఉన్నా వాళ్ళని ఫార్మర్ కోటాలో పరిగణిస్తారు. మినిమం 50 సెంట్ల వరకు భూమి ఉండాలి. అరెకరం వరకు భూమి కలిగినటువంటి వాళ్ళని ఈ ఫార్మర్ కోటాలో ప్రత్యేకంగా బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్లో సీట్లు కేటాయిస్తారు. అది ఫార్మర్ కోటా, గుర్తుపెట్టుకోండి. నాన్ ఫార్మర్ కోటాలో చూడండి ర్యాంక్ కట్ ఆఫ్ 4,721 ఉంటే ఫార్మర్ కోటా ఎంత అడ్వాంటేజ్ అవుతుంది చూడండి. 8,067, దాదాపు 4,000 అబవ్ ర్యాంక్ వచ్చినా కానీ ఫార్మర్ కోటాలో సీట్ వచ్చింది. అంటే ఫార్మర్ కుటుంబాల నుంచి అగ్రికల్చర్, హార్టికల్చర్ లాంటి కోర్సులు చేస్తామనేటువంటి వాళ్ళకి చాలా మంచి అవకాశం. అదే ఎస్వియు రీజియన్లో చూస్తే 4,597 ర్యాంక్ నాన్ ఫార్మర్ కోటాలో ఉంటే ఫార్మర్ కోటాలో 6,379. అంటే బహుశా ఎస్వియు రీజియన్ అంటే రాయలసీమ, నెల్లూరు జిల్లాల పరిధిలో ఎక్కువ మంది చిన్నకారు రైతులు ఉంటారు కాబట్టి ఎక్కువ మందికి భూమి కలిగినటువంటి వాళ్ళు ఉండడంతో ఇక్కడ పోటీ, ఫార్మర్ కోటాలో పోటీ ఎక్కువ కనిపిస్తుంది. అదే ఏయూ రీజియన్ అంటే డెల్టాలో అటు శ్రీకాకుళం నుంచి ఉమ్మడి జిల్లా, ఇటు ప్రకాశం జిల్లా వరకు ఉన్నటువంటి ప్రాంతంలో ఫార్మర్ కోటాలో కాంపిటీషన్ తక్కువ కనిపిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా తర్వాత ఉమెన్, ఓసీలో ఉమెన్ చూస్తే ఏయూ రీజియన్లో 4,805 ర్యాంకు, ఫార్మర్ కోటాలో చూస్తే 8,899 ర్యాంకు. అదే ఎస్వి రీజియన్లో 3,577 నాన్ ఫార్మర్, అదేవిధంగా 5,902 ర్యాంకు ఫార్మర్ కోటాలో. ఇది ఓపెన్ కేటగిరీకి సంబంధించి. ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్లో 7,405 నాన్ ఫార్మర్ కోటా, 7,257 ఇందులో ఫార్మర్ కోటా లేదు. అదేవిధంగా ఎస్వియు రీజియన్లో 7,976, 6,786. అంటే ఈడబ్ల్యూఎస్ కోటా ఫార్మర్ కోటాలో సీటు కన్నా ఇంకా కాంపిటీషన్ ఎక్కువ ఉంది. చూడండి, ఈడబ్ల్యూఎస్లో 7,400 అయితే ఫార్మర్లో 8,067. సో ఫార్మర్ కోటా కన్నా ఈడబ్ల్యూఎస్లో కాంపిటీషన్ ఎక్కువ ఉంది. ఇక తర్వాత బీసీఏ 6,661, 6,228. 6,228 అనేది ఉమెన్. ఇక అదే ఫార్మర్ కోటాలో చూస్తే 14,314, 14,230. ఇక అదే ఎస్వియు రీజియన్లో 6,027, 4,542. ఇక్కడ చూస్తే ఓసీ కోటా కన్నా బీసీ ఏలో చాలా ఎక్కువ కాంపిటీషన్ మనకి కనిపిస్తుంది. చాలా తీవ్రమైనటువంటి పోటీ ఉన్నట్టుగా చెప్పొచ్చు. ఇక అదే ఫార్మర్ కోటాలో అయితే 8,227, 7,653. దాంతోపాటుగా ఇక్కడ మనం బీసీ బిలో చూస్తే
బీసీబీ జనరల్ కోటాలో 7,280, బీసీబీ ఉమెన్ కోటాలో 7,398. అదేవిధంగా బీసీబీ ఫార్మర్ కోటాలో జనరల్ చూస్తే 20,434. అదేవిధంగా బీసీబీ ఉమెన్ ఫార్మర్ కోటాలో 13,665. అదే ఎస్వి రీజియన్లో కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ మొత్తం డేటా అంతా మీకు పీడిఎఫ్ రూపంలో కింద డిస్క్రిప్షన్లో అందిస్తాం. ఏ కేటగిరీకి ఎంత కట్ ఆఫ్ ఉంది అనేది మీరు చూసుకోవచ్చు. ఇందులో 3 కేటగిరీలు. ఒకటి వచ్చి నాన్ లోకల్ కోటా అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఆ తర్వాత ఏయూ రీజియన్, ఆ తర్వాత ఎస్వి రీజియన్. ప్రతి రీజియన్లో కూడా ఫార్మర్ కోటా, నాన్ ఫార్మర్ కోటా అది కేటగిరీ వారీగా ఓసీ ఎంత, ఈడబ్ల్యూఎస్ ఎంత, బీసీబీ ఎంత, బీసీఏ ఎంత, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్టీ, ఎస్సీ మొత్తంగా చూస్తే చివరిగా ఎస్టీ కేటగిరీలో చూస్తే ఫార్మర్ కోటాలో 19,220. ఎస్టీకి ఎక్కువ మందికి భూమి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫార్మర్ కోటాలో కాంపిటీషన్ ఎక్కువ కనిపిస్తుంది. ఎస్టీ కన్నా బీసీఈకి 30,210 ర్యాంక్ కూడా ఫార్మర్ కోటాలో సీట్ వచ్చింది. కానీ ఎస్టీకి మాత్రం 19,220 మాత్రమే ఇక్కడ ర్యాంకు కనిపిస్తుంది. ఇది గవర్నమెంట్ కాలేజీల్లో. ఇది కేవలం ఇప్పటివరకు మనం మాట్లాడుకుంది ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ బీఎస్సీ అగ్రికల్చర్ 4 ఏళ్ల కోర్సు కోసం ఈసారి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనే దానికి ఒక అంచనా. అందులో మళ్ళీ ఫార్మర్ కోటా, నాన్ ఫార్మర్ కోటా ఇది పూర్తిగా గవర్నమెంట్ కాలేజెస్. ఇక మనం ప్రైవేట్ కాలేజెస్ చూద్దాం. ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజెస్ వీటికి మాత్రమే ఐకార్ ఉంటుంది. అందుకోసమే మనం వీటిని మాట్లాడుకుంటున్నాం. ఇందులో చూడొచ్చు ఓసీ జనరల్ కోటాలో ఫార్మర్ కోటా 10,845 ర్యాంక్ వరకు ఇక్కడ సీట్ వచ్చింది. అక్కడ 8,000 మాత్రమే. సో అదే ఎస్వియు రీజియన్లో అయితే 5,085 నాన్ ఫార్మర్ కోటా, 7,684 ఫార్మర్ కోటా ఇక్కడ ఇది చూడొచ్చు. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ 10,838 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. అలా మొత్తం అన్ని కేటగిరీ వారీగా కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఎస్టీలో అయితే 19,853 దాదాపుగా గవర్నమెంట్ కాలేజీలోనే తక్కువ ర్యాంక్కి సీట్ వచ్చింది. ఇందులో ఇంకా అంతకన్నా ఎక్కువ ర్యాంక్కి సీట్ వచ్చినట్టుగా మనం చూడొచ్చు. ఎస్సీ కోటాలో చూస్తే చూడొచ్చు ఫార్మర్ కోటాలో 28,822 ర్యాంక్ కూడా ఏయూ రీజియన్లో ప్రైవేట్ కాలేజీల్లో ఫార్మర్ కోటాలో సీట్ వచ్చింది చూడొచ్చు. ఇక్కడ అదేవిధంగా ఎస్వియు రీజియన్ ఫార్మర్ కోటాలో ఎస్సీ ఉమెన్కి 29,333 ర్యాంక్ వచ్చినప్పుడు కూడా సీట్ వచ్చింది. ఇది బీఎస్సీ అగ్రికల్చర్కి సంబంధించి. ఇప్పుడు ఈఏపీ సెట్ 2025 రాసి బీఎస్సీ అగ్రికల్చర్ చేరాలనుకుంటున్నటువంటి వాళ్ళకి ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీలో కేటగిరీ వారీగా ఉన్నటువంటి కట్ ఆఫ్ గవర్నమెంట్ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు, నాన్ లోకల్ కోటా, ఏయూ రీజియన్, ఎస్వి రీజియన్, అందులో మళ్ళీ ఫార్మర్, నాన్ ఫార్మర్ కోటా, అందులో మళ్ళీ కేటగిరీ వారీగా కోటా మొత్తం వివరాలన్నీ కూడా పీడిఎఫ్ రూపంలో మీకు డిస్క్రిప్షన్లో కూడా అందిస్తాం. కావాలంటే మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. దీన్ని బట్టి మీకు ఎంత ర్యాంక్ వచ్చింది, మీరు ఎక్కడ చేరొచ్చు, గవర్నమెంట్ కాలేజీలో సీట్ వస్తుందా, ప్రైవేట్ కాలేజీలో సీట్ వస్తుందా అనేది కూడా మీరు అంచనా వేసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఇది ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.